చెప్పండి. నా పేరు టి శ్రీనివాస్ అండి. మా అబ్బాయి పేరు అనిరుద్ చంద్రదీప్. వినిట్సా నేషనల్ పిరోగో యూనివర్సిటీలో ఎంబీబీఎస్ 4th ఇయర్ చదువుతున్నాడు. మేము తెలంగాణ నుండి వచ్చాము. అయితే యుద్ధం కారణంగా వీళ్ళ మధ్యలో ఆపరేషన్ గంగా స్కీమ్ ద్వారా మన దేశానికి తీసుకొచ్చారు మోదీ గారు. చాలా కృతజ్ఞతలు. కానీ ఇప్పటికి 4 నెలలు అవుతుంది, వీళ్ళ గురించి పట్టించుకున్న నాదుడే లేరు. వీళ్ళకి నెక్స్ట్ ఏంది అనే పరిస్థితుల్లో పిల్లలు డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారండి. వాళ్ళకి ఇక్కడనే అకామిడేషన్ కల్పిస్తే ఈ పిల్లలకు ఎంతో మేలు చేసిన వారు అవుతారు. మేము లోన్లు ఉన్నాయన్నీ అమ్ముకొని, ఆస్తులు అమ్ముకొని ఆ పిల్లలను వైద్య విద్యకు విదేశాలకు పంపించడం అంటే మా దగ్గర ఉండి పంపించలేదండి. ఎందుకంటే ఇక్కడ ₹1,00,00,000 వరకు అవుతుంది అంటే అక్కడ 30 నుండి 35 లక్షల మధ్యలో అవుతున్నాయి కదా. వీళ్ళు 1.5 మార్కుల పోయిన స్టూడెంట్సే నీట్ క్వాలిఫై అయ్యి మంచి మెరిట్ స్టూడెంట్స్ కాబట్టి మనకు ఎకనామిక్గా కలిసి వస్తుందని పంపించడం. అనివార్యంగా యుద్ధం వచ్చి ఈ పిల్లల భవిష్యత్తు ఇందులో ఎవరు చేసినా పాపం లేదు కదా సార్. పిల్లలు చేయలేదు, తల్లిదండ్రులు చేయలేదు, ఎవరు. అది యుద్ధం అనివార్యమైంది కాబట్టి పెద్ద మనసు చేసుకొని పిల్లలను తల్లిదండ్రులను దృష్టిలో పెట్టుకొని మన భారత ప్రధాని మోడీ గారు ఈ పిల్లలను ఆదుకోవాలని మీ వేదిక తరఫున కోరుకుంటున్నాం. ఎన్నో పక్కపక్క దేశాలను కూడా ఎంతోమందిని ఆదుకుంటాడు. తన పిల్లలు తను తెచ్చిన పిల్లలే అక్కడి నుండి అక్కడ ఏమైపోతారో అని ఆపరేషన్ గంగా ద్వారా రక్షించుకొని తీసుకొచ్చిన వాళ్ళను ఇప్పుడు భక్షించే ప్రయత్నం చేయొద్దు. వాళ్ళను మంచిగా మళ్ళీ ఇక్కడ అకామిడేట్ చేయాలని అందరి తరఫున మేము కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ. ఈరోజు మేము ప్రొటెస్ట్ చేస్తున్నందుకు కారణం ఏంటి అంటే, మేము ఉక్రెయిన్లో ఇవాళ ఫ్రాంక్ఫర్ట్ నేషనల్ మెడికల్ యూనివర్సిటీలో చదువుతుండే. అక్కడ ఇప్పుడు రష్యా ఇంకా ఉక్రెయిన్కి వార్ జరుగుతున్న నేపథ్యంలో మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చారు గవర్నమెంట్. దానికి థ్యాంక్స్. కానీ మాకు ఇక్కడ అకామిడేషన్ ఇవ్వట్లేదు కాలేజెస్లో. మాకు ఇక్కడ అకామిడేషన్ కావాలి. ఎందుకంటే ఇప్పుడు అక్కడ వార్ జరిగే సిచ్యువేషన్లో మేము అక్కడికి రిటర్న్ వెళ్ళడానికి కూడా మాకు ఏమీ లేదు. వేరే కంట్రీస్కి ట్రాన్స్ఫర్ తీసుకుందామన్నా అది ఎన్ఎంసీ ప్రకారం యాక్సెప్ట్ లేదు. ప్లస్ యూఎస్ఎంఎల్ ఇంకా ప్లాబ్ వాళ్ళు కూడా లైసెన్సింగ్ క్యాన్సిల్ చేశారు. సో అది కష్టం మాకు గవర్నమెంట్ ఏ విధంగా అయినా హెల్ప్ చేసి మాకు ఇక్కడే కాలేజెస్లో అకామిడేట్ చేయాలి అన్నది మా ప్రొటెస్ట్. ప్రభుత్వాలు విద్య వైద్యం ఉచితంగా అందిస్తున్నారు కదా, మీరు ఇండియా వదిలి బయట చదవడానికి కారణం? వైద్య విద్య అనేది ఉచితం అనేది అది కొంతమందికే. ఎగ్జామ్ రాసేది 15 నుంచి 16 లక్షల మంది వరకు. ఆ 15 నుంచి 16 లక్షల మందిలో ఫ్రీ సీట్లు ఇచ్చేది ఒక 30,000 20,000 ఉంటాయి అంతే. దానికన్నా ఎక్కువ ఫ్రీ సీట్లు ఉండవు. మిగతా అందరూ వైద్య విద్య చేద్దాం అనుకున్న వాళ్ళకి సుమారు ₹1,00,00,000 ₹1,50,00,000 పెట్టాల్సి వస్తుంది ఇక్కడ ఇండియాలో చదవాలంటే. అదే అక్కడ బయట దేశాలలో మాకు 30 నుంచి 35 లక్షల వరకు అవుతుంది. ప్లస్ మాకు అంత బాగుంటుంది అని వెళ్ళాము. కానీ అనుకోని పరిస్థితుల్లో వార్ స్టార్ట్ అయింది కాబట్టి ఇంకా మమ్మల్ని తీసుకొచ్చారు. ఇక్కడ అకామిడేట్ చేస్తే మమ్మల్ని మాకు అది బాగా ఉంటుందని మేము కోరుకుంటున్నాం. అవును, మేము ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళాము. తెలంగాణ రాష్ట్ర సీఎం చంద్రశేఖరరావు గారు కూడా మమ్మల్ని చదివించడానికి ఒప్పుకున్నారు. కానీ కేంద్ర ప్రభుత్వము ఇంకా ఎన్ఎంసీ నేషనల్ మెడికల్ కౌన్సిల్ వాళ్ళు ఒప్పుకోవట్లేదు దానికి. ఫైనల్ డిమాండ్ ఏంటి అంటే ఎన్ఎంసీ వాళ్ళు ఇక్కడ మమ్మల్ని అకామిడేట్ చేసి మెడికల్ కాలేజెస్లో మమ్మల్ని ఇక్కడ చదవనివ్వాలనేది మా డిమాండ్. నా పేరు శ్రీనివాస్. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. మా బాబు ఇవానో ఫ్రాంక్ఫర్ట్ నేషనల్ మెడికల్ యూనివర్సిటీలో చదువుతున్నాడండి. యుద్ధం కారణంగా మన కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళని తీసుకొచ్చినందుకు వాళ్ళకి ధన్యవాదాలండి. మాది ఒకటే డిమాండ్ అండి. మేము ఇక్కడ ఈ హంగర్ స్ట్రైక్ ఎందుకు చేస్తున్నామంటే మా పిల్లలకి ఇక్కడ సీట్ ఇవ్వమని అడుగుతున్నాం. మొన్న ఎన్ఎంసీ వాళ్ళు మన పార్లమెంట్లో హెల్త్ మినిస్టర్ గారు ఏం చెప్పారంటే, యాక్ట్ 1956 అండ్ 2019 ప్రకారం మేము ఇక్కడ సీట్లు ఇవ్వలేము అంటున్నారు. ఇప్పుడు ఈ యాక్ట్లు తయారు చేసింది మన ప్రభుత్వమే అండి. ఇప్పుడు మొన్న ఆర్థిక సంక్షోభం వచ్చింది, శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం వచ్చింది. ఫస్ట్ మన భారత ప్రభుత్వం వెళ్ళి అక్కడ సాయం చేసింది. ఈ పిల్లలు మన భారతదేశం వాళ్ళు, ఇతర దేశ పిల్లలు కాదు కదండి. వాళ్ళకు కూడా ఇక్కడ మీరు యాక్ట్లు చేంజ్ చేసి సీట్లు ఇస్తే బాగుంటుంది. అదేవిధంగా మనకు స్వతంత్రం వచ్చే ముందు పాకిస్తాన్లో చదివే పిల్లలకు తీసుకొచ్చి ఇక్కడ సీట్లు ఇచ్చారు. ఆల్రెడీ మన మెహతాజీ మన ఎన్డేజీ వాళ్ళు మాట్లాడారు, పార్లమెంట్లో కూడా చెప్పారు. అదేవిధంగా ఏంటంటే మనకు ఇక్కడ సీట్లు ఇస్తే బాగుంటుంది. మొత్తము టోటలు వీళ్ళు 18,000 మంది పిల్లలు వచ్చారండి ఉక్రెయిన్ నుంచి. ఈ 18,000 పిల్లల్లోంచి సుమారు 3,000 మంది పిల్లలు ఆల్రెడీ వాళ్ళు ఇంటర్న్షిప్కి ఎలిజిబుల్ ఉన్నారండి. వాళ్ళని తీసేస్తే 1,500 మంది ఉన్నారు. మన ఇండియాలో 606 మెడికల్ కాలేజీలు ఉన్నాయి. ఇందులోంచి ఈ మెడికల్ కాలేజీలలో నుంచి వాళ్ళకు
ప్రతి కాలేజీకి 23 లేదా 22 మంది వస్తారు. వాళ్ళు ఎన్ఎంసీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే మా దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, లెక్చరర్ లేదు అంటున్నారు. ఒక్కొక్క కాలేజీకి 23 లేదా 22 మంది అంటే ఒక్కొక్క ఇయర్కు 4 లేదా 3 స్టూడెంట్స్ వెళ్తారండి. 3 స్టూడెంట్స్ కోసము యాక్చువల్గా మళ్ళీ లెక్చరర్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవసరం లేదు. అదే కాలేజీలో వీళ్ళని జాయిన్ చేస్తే బాగుంటుందని ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి, మా తెలంగాణ ప్రభుత్వం నుంచి ఆల్రెడీ కేసీఆర్ గారు మన అసెంబ్లీలో చెప్పారు, నేను పిల్లలకి ఇక్కడే చదివిపిస్తాను, ఇక్కడే చేస్తానని. అదేవిధంగా కేంద్రానికి మన మోదీజీ గారికి లెటర్ రాశారు ఎన్ఎంసీలో, సార్ మేము మా పిల్లల్ని ఇక్కడే చదివించుకుంటాము, మీరు పర్మిషన్ ఇవ్వండి. 2 నెలలు అవుతుంది, ఇంతవరకు ఎలాంటి పర్మిషన్ ఇవ్వలేదండి. కాబట్టి మేము ఇక్కడ హంగర్ స్ట్రైక్లో పాల్గొనడానికి వచ్చామండి. సార్, ప్రభుత్వాలు విద్యా ఉద్యోగం ఉచితంగా అందిస్తామంటున్నారు కదా, మీరు దాని గురించి ఏం చెప్పబోతున్నారు? సార్, ఈ ఉచితంగా అందించడం కాదు, మేము అక్కడ కట్టే ఫీజులే కడతాము. మాకు ఇక్కడ ఇండియాలో సీట్లు ఇవ్వండి సార్. ఉచితంగా కూడా అడగట్లేదు మేము. అక్కడ ఎంతైతే ఫీజు పే చేస్తున్నామో అదే ఇక్కడ పే చేస్తామో, మా పిల్లలకు సీట్లు ఇవ్వండి. అదే ఇండియా వదిలి బయట దేశాలకు పంపించారు సార్. ఇండియా వదిలి బయట దేశాలకు పంపించడానికి కారణము మా బాబుకు 382 ఆర్ 400 చేంజ్ 500 వచ్చినాయండి పిల్లలకి. వీళ్ళకి ఏంటంటే బీక్యాట్ సీట్ వస్తున్నాయి. బీక్యాట్ సీట్ అంటే ఇక్కడ మన ఇండియాలో చదివించాలంటే 80 నుంచి 90 వేలు ఖర్చు వస్తుంది సార్. 90 లక్షలు సార్. 80 నుంచి 90 లక్షలు ఖర్చు వస్తుంది. అదే మేము ఉక్రెయిన్ పంపిస్తే 30 నుంచి 35 లక్షల్లో ఖర్చు అక్కడ కోర్స్ అయిపోతుంది కాబట్టి అక్కడికి పంపించాం సార్. మేము మధ్యతరగతి పేరెంట్స్, ఇక్కడ 80 లక్షలు పెట్టలేము కాబట్టి అక్కడికి పంపించామండి. నా పేరు అశోక్ గౌడ్. మా అమ్మాయి జఫ్రోజా స్టేట్ మెడికల్ యూనివర్సిటీలో 4th ఇయర్ పాస్ అయిపోయింది. ఆపరేషన్ గంగా ద్వారా మోడీ గారు పిల్లల్ని అక్కడి నుంచి ఇక్కడికి తీసుకురావడం హర్షణీయం, అందరం సంతోషపడ్డాం. కానీ ఇప్పుడు ప్రభుత్వము అసలు నిద్రపోతుందా లేకపోతే ఏమవుతుందో అర్థం కావట్లేదు. వీళ్ళు వచ్చి దాదాపుగా 4 నెలలు అయిపోయింది. వీళ్ళ మంచి చెడు తీసుకొచ్చాము, ఇక్కడ పడేసాం, వాళ్ళ బాధ వాళ్ళే పడతారు అనే ఉద్దేశంతో ప్రభుత్వం చూస్తుందా అర్థం కావట్లేదు. తర్వాత ఎన్ఎంసీ ఆ యాక్టు ఈ యాక్టు వర్తించదు, అది ఇది అని చెప్పి అంటున్నారు. యాక్ట్ వర్తించకపోవడం అనేది ఏంటండి? ఆర్టికల్ 370 మార్చడానికి యాక్ట్ వర్తించిందా? ఎవరైనా గట్టిగా మాట్లాడితే పిల్లల వాళ్ళ మీద కేసులు పెట్టడం ఇవి కాదు కదా కరెక్టు. మా తెలంగాణ ప్రభుత్వం సీఎం కేసీఆర్ గారు ఆయన ఫ్లోర్ ఆఫ్ ది హౌస్లో చెప్పారు, 750 మంది పిల్లలు ఉన్నారు, నా పిల్లల్ని నేనే చదివించుకుంటా అని చెప్పి. తర్వాత తెలంగాణ అవతరణ దినోత్సవం రోజు కూడా మాట్లాడారు ఆయన. ఇంతవరకు లెటర్ రాస్తే ఇంతవరకు సమాధానం లేదు. ఇది మోడీ గారి ప్రభుత్వ నీతి, ఈ దమన నీతిని ఇచ్చేయాలని చెప్పేసి మా కోరిక. తర్వాత ఇక్కడే అకామిడేట్ చేయాలి వీళ్ళందరినీ, పిల్లల్ని. వెంకన్న గౌడ్ని. మా అబ్బాయి సాయి తేజ జెడ్ఎంసీ యూనివర్సిటీలో 3rd ఇయర్ కంప్లీట్ అయింది, 4th ఇయర్ చదువుతున్నాడు. మరి ఈ యొక్క ఆపరేషన్ గంగా ద్వారా నరేంద్ర మోడీ గారు మరి మా అబ్బాయిని కాకుండా టోటల్ 18,000 మందిని ఇండియాకి తీసుకొచ్చినందుకు వారికి మా యొక్క పేరెంట్స్ కమిటీ నుంచి పేరెంట్స్ అందరం కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాము. అదేవిధంగా ఏ విధంగానే తీసుకొచ్చారో అదేవిధంగా ఇండియాలో ఆ రాష్ట్రాల్లో ఏ రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళని ఆ రాష్ట్రంలో అకామిడేట్ చేయడానికి కూడా మరి మోడీ గారు వారి గవర్నమెంట్ సహకరించాలని కోరుకుంటున్నాము. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ కొన్ని రాష్ట్రాలు ముందుకు వచ్చాయి. ఇప్పుడు వెస్ట్ బెంగాల్, మరి మా తెలంగాణ, నెక్స్ట్ కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్, మిగతా రాష్ట్రాల వాళ్ళు ఆల్రెడీ కొన్ని క్లాసులలో కూడా అటెండ్ చేస్తున్నారు. మరి దానికి గవర్నమెంట్ స్పందించి సరే ఏ రాష్ట్రం వాళ్ళని ఆ రాష్ట్రంలో అకామిడేట్ చేసుకొని అదేవిధంగా ఫీజులు అంటే కూడా మేము ఇక్కడ 80 నుంచి ₹1 కోటి ఫీజులు అంటే మేము కట్టలేకనే అక్కడ 40 నుంచి 30 నుంచి 40 లక్షల ఫీజుకు మేము ఒప్పుకొని పంపించాం. కాబట్టి అదే ఫీజులు మీరు నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ వాళ్ళ పిల్లలు ఏది చదువుతున్నారో వాళ్ళకు పంపించేసి ఆ ఫీజులు కూడా మేము పే చేస్తాం సార్. ఎందుకంటే పిల్లలు ఇప్పటికే మానసికంగా చాలా ఇబ్బందిలో ఉన్నారు పిల్లలు. ఎందుకంటే వాళ్ళ ఏజ్లో ఇప్పటికే ఈ ఏజ్ కూడా అయిపోతుంది. ఒక్కొక్కరికి 23, 24, 22 ఏళ్ళు వచ్చినాయి. మరి ఇప్పుడైనా మీరు ఖచ్చితంగా దయదలిచి పిల్లలకు మరి ఇండియాలో అకామిడేట్ చేయాలి, లేకపోతే మాత్రం చాలా ఇబ్బందులు అవుతాయి. ఎందుకంటే మొన్న వచ్చిన కరోనా టైంలో చాలా వరకు మీరు చెప్పారు 3rd ఇయర్ పిల్లల్ని 4th ఇయర్ పిల్లల్ని కూడా మరి కోవిడ్ అప్పుడు మరి డాక్టర్స్ని తీసుకొచ్చేసి వాళ్ళకు కోవిడ్ కోసం డాక్టర్స్గా ఉపయోగించుకున్నారు. ఇప్పటికి మన ఇండియాలో అసలు డాక్టర్స్ ఒక 5% కూడా లేరు జనాభా తగ్గట్టుగా. ఇలా 1,30,00,000 జనాభా మన దేశం. దాంట్లో చూస్తే మన దగ్గర 8%, 5% కూడా డాక్టర్స్ లేరు. కాబట్టి ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారు దీని మీద 1-2 సార్లు ఆలోచించాలి సార్. ఎందుకంటే ఇది చాలా
దేశంలో ఇప్పుడు ఇది వైద్యం అనేది చాలా అవసరము, ప్రతి ఒక్కరికి అవసరము. గురుదేవో భవ, ఆచార్య దేవో భవ. తర్వాత ఇది వచ్చేది ఇక్కడ మన ఎవరైతే వైద్య నారాయణ అంటారు, కాబట్టి వైద్యులు చేసే వాళ్ళు మనకు కావాలి. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళని ఉపయోగించుకొని ఇక్కడ ఇండియాలోనే అందరికి సీట్లు అకాడమీ చేయాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సార్. क्यों प्रोटेस्ट कर रहे हो? प्रोटेस्ट के लिए का रीज़न क्या है? ओके सो बेसिक प्रोटेस्ट इसलिए हो रहा है ताकि गवर्नमेंट इंडियन स्टूडेंट्स को जो यूक्रेनियन रिटर्न्स हैं उनको यहीं पे अकोमोडेट कर ले, क्योंकि अराउंड 650 यूनिवर्सिटीज़ हैं एंड जितनी पॉपुलेशन है रिटर्न स्टूडेंट्स की इजीली अकोमोडेट कर सकते हैं. सो आई थिंक और इंस्टेड ऑफ ट्रांसफ़र अभी वॉर रुका नहीं है और नेबरिंग कंट्रीज़ में भी वॉर कभी भी हो सकता है. सो नोबडी कैन प्रेडिक्ट दैट. तो अगर दूसरी कंट्रीज़ में भी अकोमोडेट होगा तो सिक्योरिटी रीजंस नहीं होंगे. तो इस वजह से हम चाहते हैं कि गवर्नमेंट यहीं पे अकोमोडेट करे स्टूडेंट्स को, क्योंकि इवेंचुअली हमें यहीं के लोगों को सर्व करना है एज अ आपको फाइनल डिमांड क्या है? अभी गवर्नमेंट से कुछ बात हुआ था आपसे? आपका गवर्नमेंट से कुछ बात हुआ था? कोई रीज़न से अभी कोई डिमांड गवर्नमेंट को बताया? डिमांड्स तो बस यही है कि वो हमें अकोमोडेट कर ले, बिकॉज मेडिकल प्रैक्टिकल की बहुत ज़रूरत होती है मेडिकल में. सो प्रैक्टिकल्स हमारे ऑनलाइन हो नहीं पाएंगे, सो इसलिए अकोमोडेट करना इंपॉर्टेंट है, क्योंकि हमें अगर पेशेंट्स को ट्रीट करना है तो प्रैक्टिकल्स होने ज़रूरी है. तो बस अकोमोडेशन की डिमांड है. बोलिए सर, अभी क्यों प्रोटेस्ट कर रहे हैं? आपका क्या क्या डिमांड है? सर ये एक्चुअली प्रोटेस्ट हम लोगों का इसलिए कि जिस तरह से हमें इंडियन गवर्नमेंट ने, मोदी सरकार ने हमें वहाँ से ऑपरेशन गंगा के थ्रू हमें वापस लाया था वहाँ से बचा के, और फिर उन्होंने होप दी थी कि आप सबको यहीं अकोमोडेट किया जाएगा, यहीं के कॉलेजेस प्रोवाइड किए जाएंगे. तो सर वो होप कहीं ना कहीं बिखरता नज़र आ रहा है. आई थिंक आज 4.5 मंथ से ऊपर हो गया है और अभी तक कोई ऑफिशियल नोटिस नहीं आया है, ना ही गवर्नमेंट की तरफ से ना ही NMC की तरफ से कि आपको यहाँ एकोमोडेशन मिलेगी या नहीं मिलेगी. तो हम सब उसी के लिए प्रयास कर रहे हैं कि मोदी सरकार से, हमारी गवर्नमेंट से, इनफैक्ट NMC से अपील कर रहे हैं, रिक्वेस्ट कर रहे हैं कि सर जितनी जल्दी हो आप हमें यहाँ कोई ऑफिशियल नोटिस निकालें या फिर कुछ करें जिससे एकोमोडेशन हो जाए. और ऐसा नहीं है कि एकोमोडेशन के लिए यहाँ कॉलेजेस नहीं है, सीट्स हैं, कॉलेजेस हैं. इनफैक्ट इंडिया में 650 के अप्रॉक्स कॉलेजेस हैं. और तो ये हम सब ने देखा कि कोरोना काल में क्या हुआ है, डॉक्टर्स की कितनी कमी रही है. अकॉर्डिंग टू WHO रिकमेंडेशन है सर कि 1000 पेशेंट पे एक डॉक्टर होना चाहिए, पर हमारे इंडिया में 1435 पे एक डॉक्टर है. तो ये सरकार के पास अभी एक अच्छा मौका है, सुनहरा मौका है कि ये हमें जो है यहाँ एकोमोडेट करें और जो डॉक्टर्स की रिक्वायरमेंट है उन्हें फुलफ़िल करें. तो हम यही चाहते हैं कि आप जो हैं हम में और इंडिया के बच्चों में डिफ्रेंशिएट ना करें. प्लीज़ हम यहीं के बच्चे हैं, हमें यहीं सर्व करना है, आप हमें प्लीज़ एकोमोडेट करें यहाँ. आपका फाइनल डिमांड क्या है? गवर्नमेंट से कुछ बात हुआ था आपसे? सर फाइनल डिमांड यही है सर कि एटलीस्ट वो लोग कुछ तो बोलें. चुप्पी साधे बैठे हैं सर 4.5 महीने से. 4.5 महीना हो गया, कुछ भी नहीं है. आपको क्या करना है? क्योंकि जयशंकर सर का ट्वीट देखने को मिलता है कि वो यूरोपियन यूनियन में किसी कंट्री से बात करते हैं, लेकिन सर अगर वहाँ की बात करें तो यूरोपियन यूनियन में वहाँ का लिविंग कॉस्ट बहुत ज़्यादा है और कॉलेज फ़ीस भी ज़्यादा है. अगर हमें वहीं जाना होता तो हम इंडिया में एडमिशन नहीं लिए होते. यहाँ की जो प्राइवेट कॉलेजेस हैं उसमें 60 लाख टू 1.2 करोड़ तक फ़ी जाता है, जो हम लोग उसको अफोर्ड नहीं कर सकते हैं. इसलिए हमने यूक्रेन चुना, बिकॉज़ वहाँ का थोड़ा सा स्टैंडर्ड सही भी है और हमारे मतलब कि फेवरेबल भी है. तो हम लोग उस फ़ी को जो है पे कर सकते. तो इसलिए हम वहाँ गए थे. अब क्योंकि यूक्रेन में वॉर चल रहा है, नो वन नोज़ कि ये वॉर कब तक चलेगा, तो अब कब थमेगा नहीं थमेगा. तो हम इसलिए गवर्नमेंट से चाह रहे हैं कि सर आप हमें यहाँ एकोमोडेट करें. और अगर इफ़ इनकेस अगर कोई बोल रहे हैं कि नहीं ट्रांसफ़र या ऑब्जर्वरशिप के लिए करें, तो अगर ट्रांसफ़र भी करें तो उसके लिए भी तो कुछ लाए. कुछ भी नहीं, कोई क्लैरिफिकेशन अभी नहीं है. तो मेरा पहला यही मुद्दा है सर कि सर आप हमें एकोमोडेट कराइए, क्योंकि हम यहीं के बच्चे हैं. आफ्टर ऑल हम यहीं सर्व करेंगे. अब बोलिए ब्रदर. जी मेरा नाम ओम प्रकाश महतो है. मैं BSMU का छात्र हूँ जो चेन्नई वित्त में स्थित है. मैं थर्ड ईयर में पढ़ता हूँ. सबसे पहला बात रहा हमारा हंगर स्ट्राइक के बारे में. तो हंगर स्ट्राइक हम लोग इसलिए कर रहे हैं क्योंकि हद हो गई है. मतलब हमारा आया हुआ 4 मंथ से ऊपर हो चुका है और यहाँ पे कुछ मतलब 1% भी कुछ होता है ना, से कुछ गवर्नमेंट आए बोले हाँ ना, कुछ तो बोल ही नहीं रही है. और रहा बात एक और चीज़, जैसे कि छोटे छोटे कंट्री लाइक पाकिस्तान, इजिप्ट और आपका नाइजीरिया और घाना, छोटे छोटे कंट्रियों ने अपने बच्चों को खुद अपने कंट्री में एकोमोडेट कर दिए हैं. और हमारे इतना बड़ा कंट्री होते हुए, इतना बड़ा इंफ्रास्ट्रक्चर होते हुए भी हमारा देश में अभी तो कुछ नहीं हो रहा. गवर्नमेंट से कुछ बात हुआ था? गवर्नमेंट से
गवर्नमेंट से तो बात सब कर ही रहे हैं, सब पूरा प्रयास कर रहे हैं, डेली मेमोरेंडम दे रहे हैं उनको, डेली हर एक MP से मिल के सब आ रहे हैं, लेकिन कुछ इफेक्ट नहीं आ रहा, कुछ भी 1% भी कुछ इफेक्ट नहीं आ रहा। बोलिए सर, अभी तक प्रोटेस्ट कर रहे हैं, गवर्नमेंट से कुछ बात हुआ था? नमस्कार, आपके चैनल के माध्यम से मैं बताना चाहता हूं कि भारत सरकार से हमारी कई बार NMC से और स्वास्थ्य मंत्रालय से कई जगह हम लोग जा चुके हैं, लेकिन हमें अभी तक कोई ऐसा सलूशन नहीं मिल पाया है कि हम कुछ आगे इसमें हमारे को कुछ ऐसा कुछ मिल पा रहा है कि हम अपने बच्चों को अपना भविष्य देख पा रहे हैं। क्योंकि आज ऐसा समय है कि मेरा बेटा डैनीप्रो यूनिवर्सिटी में 5th ईयर का स्टूडेंट है और 5 साल में लगभग मेरे 40 लाख रुपए खर्च हो चुके हैं। तो मैं आज इस कंडीशन में हूँ कि मैं वो सोच सकता हूँ कि मेरे बच्चे, जितने भी सारे बच्चे हैं, जो 14,000, कोई 15,000, कोई कुछ बोल रहा है, कोई कुछ बोल रहा है, जो भारत सरकार के पास पूरी लिस्ट है, तो भारत सरकार के पास सारी लिस्ट के माध्यम से मैं कहना चाहता हूँ कि वो 1st ईयर का हो, 2nd ईयर का हो या 3rd ईयर का हो, कोई भी बच्चा जो हमारे भारतवर्ष का, जिसने भारत में जन्म लिया हो और अपनी पढ़ाई के लिए वो विदेश में, अगर उसको यहाँ एडमिशन नहीं मिला और वो विदेश में जाके अपनी पढ़ाई कर रहा हो और हमने उसके लिए अपने पूरे एफर्ट्स लगा दिए, हमने अपनी ज़मीन बेच दी और हमने अपना सब कुछ इस पर लगा दिया, आज हम इस कगार पे हैं कि हमारा पैसा भी चला गया और हमारे बच्चे का भविष्य भी ख़राब हो गया है। और आज इस कगार पे हैं कि हम सारे जितने भी पेरेंट्स यहाँ पर आए हुए हैं अपने बच्चों को लेके, मैं चाहता हूँ कि भारत सरकार की तरफ से हमें अभी कोई ऐसा आश्वासन नहीं मिला है और हमारे आदरणीय मोदी जी, जिन्होंने हमें इतने मतलब दुख की घड़ी में जो हमने वो समय काटा है, जब मेरा बेटा उस टाइम पे ओडिशा में फंस गया था, 23 तारीख को ओडिशा में फंस गया था और वो दिन देखा मैंने, वो रात देखी, हमने मेरे पूरा परिवार, मेरा सारा जितना भी मेरा रिश्तेदार था वो मेरे घर में बैठ गया था। तो मैं आज ये देख रहा हूँ कि हमारे बच्चे, वो स्थिति मैंने तो देखी है और वो सारे जितने पेरेंट्स हैं, 12,000 बच्चे जो हिंदुस्तान के रहने वाले हैं, इन बच्चों ने वो परिस्थिति देखी और माँ बाप ने परिस्थिति देखी। तो मैं भारत सरकार से अभी यही गुजारिश करूँगा कि जो उन्होंने हमारे बच्चों के साथ यहाँ हमारे बच्चों का जीवन बचाया है और हमारे बच्चों का भविष्य बचाए, क्योंकि जीवन बचाना तो बहुत आसान है, जीवन बचाना बहुत आसान है, लेकिन भविष्य, जो कि जीवन तो पल भर का होता है, कुछ ही क्षण का पल, एक पल का जीवन होता है। हो सकता था बच्चे बर्फ़ में वहाँ कुछ हो जाता उनके साथ, हो सकता बम गिर जाते बच्चों के साथ, लेकिन बच्चों का उन्होंने जीवन बचाया। तो बच्चों का मैं भारत सरकार से यही गुजारिश करूँगा कि वो बच्चों का आने वाला भविष्य बचाएं। इन बच्चों ने देश की सेवा करनी है, ये बच्चे अपना अधिकार मांग रहे हैं, ये बच्चा अपने यहाँ शिक्षा मांग रहे हैं। तो मैं हमारे आदरणीय गुप्ता जी के माध्यम से और आपके चैनल के माध्यम से और हमारे सारे पेरेंट्स के माध्यम से कहना चाहता हूँ भारत सरकार से कि हमारी इस जो हमारी ये मुहिम है, हमारी कोई मुहिम कोई भारत सरकार को धमकाने की नहीं है, ये भारत सरकार को किसी तरह से कटघरे में लाने की नहीं है। मैं भारत सरकार से यही गुजारिश करूंगा कि हमारे इन बच्चों का भविष्य बने और इन बच्चों के भविष्य के लिए हम लोग यहाँ पर खड़े हैं, इन बच्चों के भविष्य के लिए हम इस तपती धूप में यहाँ पर खड़े हैं। तो मैं आप सभी से इस चैनल के माध्यम से कहना चाहता हूँ कि हमारी इस कार्यवाही को भारत सरकार, आदरणीय मोदी जी और स्वास्थ्य मंत्रालय और हमारी NMC सुने और हमारी बातों को आगे लेके जाए और हमारे बच्चों का भविष्य बनाए। धन्यवाद, नमस्कार। मेरा नाम अनमोल सिंह है। मैं यूक्रेन में मेडिकल की पढ़ाई करता हूँ। मेरा फर्स्ट ईयर था, फर्स्ट ईयर कंप्लीट हो गया किसी तरह ऑनलाइन करके और सेकेंड ईयर में आया हूँ। और हमारी सरकार से यही गुजारिश है कि यहाँ जैसे ही ऑपरेशन गंगा करके उन्होंने हमें बचा के लेकर आया, उसके बाद जो उन्होंने होप दिलाया था कि हाँ हम आपको यहाँ पे कुछ ना कुछ एकोमोडेट कराएंगे, और तो कहीं ना कहीं वो होप जो है कि खोता हुआ दिख रहा है। हालांकि इतना समय तो सरकार को नहीं लेना चाहिए, क्योंकि समय तो काफ़ी बीत चुका है और समय 4 महीने से ज़्यादा हो रहा है। ये छोटी समय नहीं होती 4 महीना तो बहुत चीज़ें हो जाती हैं भाई, रात भर कुछ भी हो जाता है, सुबह उठते हैं पता चलता है कि क्या हो गया। तो ये तो बहुत बड़ी बातें नहीं हैं। हम मांग ही क्या रहे हैं? हम उनसे जॉब नहीं मांग रहे हैं, हम उनसे पढ़ाई मांग रहे हैं, और पढ़ाई मांग रहे हैं और पढ़ने का अधिकार किसको नहीं है भाई? तो जो चीज़ मांग रहे हैं और ये कोई बहुत बड़ी चीज़ नहीं है। एकोमोडेशन के लिए जैसे कहने का मतलब है कि इंडिया में सरकार भी कह रही है कि हम नए मेडिकल कॉलेज खोल रहे हैं कहीं, तो हर जगह मेडिकल कॉलेज खुल ही रहे हैं। तो बहुत ज़्यादा एकोमोडेशन, जैसे अभी बोलते हैं कि 600 प्लस मेडिकल कॉलेजेस हैं इंडिया में, तो और हर मेडिकल कॉलेज में अगर 20-20 बच्चों को एकोमोडेट करते हैं तो कहीं ना कहीं बच्चे सभी एकोमोडेट हो जाएंगे। तो सरकार से आखिरी गुजारिश यही है कि जैसे हम लोगों को ऑपरेशन गंगा से निकाला गया, वैसे ही कुछ हमारे लिए किया जाए।